విజయవాడలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు కేశినేని చిన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా మారాడన్నారు. నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణాలో టీడీపీలో చేరటానికి పలువురు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు కేశినేని చిన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా మారాడని అన్నారు. నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణాలో టీడీపీలో చేరడానికి పలువురు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పలు సేవా కార్యక్రమాలను కేశినేని చిన్ని నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 41వ జన్మదినం సందర్భంగా వినూత్న రీతిలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిర్వహిస్తుంది. అందులో కూడా యువగల పాదయాత్ర తర్వాత జరుగుతున్న అంటే ముగింపు తర్వాత జరుగుతున్న పాదయాత్ర కావడం జన్మదిన వేడుకలు కావడంతో దాంతో కూడా ఎన్నికల ముందు జరుగుతున్న జన్మదిన వేడుకలు కావడంతో పెద్ద ఎత్తున టీడీపీ గేట్లు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఎవరికి వారు వినూత్న రీతిలోని నారా లోకేష్ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఒక టీడీపీకి సంబంధించిన దళిత నేత కృష్ణమ్మ ఒడిలో వినూత్నంగా నారా లోకేష్ 40వ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. 100 అడుగుల భారీ కటౌట్ ను విజయవాడ నడిబొడ్డున కృష్ణా నదిలోని ఆయన దుర్గమ్మ ఆశీస్సులు కావాలంటూ నిండు 100 ఏళ్ల ఆయుర్వాదాలతో వర్ధిల్లాలి అని కనీవిని ఎరుగని రీతిలోని వినూత్నంగా అభిమానం చాటుకుంటూ జన్మదిన వేడుకలను తెలియజేస్తాం, జన్మదిన వేడుకలు జరుపుకుంటామంటూ కూడా ఇందుకు సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు పులిచిన్న ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా భారీ కటౌట్ ను ఈ కృష్ణా జిల్లా కృష్ణమ్మ ఒడిలోని సంబంధించి ప్రదర్శిస్తూ నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఒకసారిగా ఇది స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇప్పటికే పలు చోట్ల నారా లోకేష్ కి సంబంధించి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంబంధించిన కేడర్తో పాటు నేతలు జరుపుకుంటున్న నేపథ్యంలో వినూత్న రీతిలోని దళిత నాయకుడు టీడీపీ పిలిచిన చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నారా లోకేష్ సంబంధించిన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాయి. ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగా తెలుస్తోంది. దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో కూడా విజయవాడ నగరంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లోని పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం కేశినేని నానిపై చిన్ని చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా మారాడు అనేది మాత్రం ఎంపీ కేశినేని నానికి సంబంధించి కేడర్ కావచ్చు, దాంతో పాటు ఆయనకున్న
స్థాయిని దిగజారే దిశగా కూడా చిన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం గతంలోనే ఎంపీగా పనిచేసి హుందాగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడిగా మారారంటూ కూడా తీవ్ర స్థాయిలోని చిన్ని విరుచుకుపడడం జరిగింది. అయితే కేసీఆర్ నాని వైసీపీలోకి వెళ్ళిన తర్వాత నలుగురు నాయకులు కూడా నాని వెంట లేరనేది మాత్రం ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలకు ఖచ్చితంగా కేసీఆర్ నానికి బుద్ధి చెప్తున్నారు అంటూ కూడా చిన్ని హార్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటున్నాము, ఎటువంటి అవకాశం వచ్చినా సరే కేసీఆర్ నానిని టార్గెట్ చేస్తూ చిన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందులో కూడా ఈరోజు నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమంలోని నానిపై తీవ్ర స్థాయిలో చిన్ని విరుచుకుపడటంతో పాటు రాబోయే రోజుల్లోని బెజవాడ ప్రజలకు ఖచ్చితంగా నాని చేసిన పార్టీకి చేసిన ద్రోహం కావచ్చు, దాంతో పాటు వైసీపీలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా విజయవాడ ప్రజలు బుద్ధి చెప్తున్నారు అంటూ కూడా కీలక వ్యాఖ్యలను చిన్ని చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. జన్మదినానికి నారా లోకేష్ గారికి 165 నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇక్కడికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గ్రాండ్ గా అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుని గ్రాండ్ గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. నేను పెద్ద నాయకుడు అనుకున్నాను. స్థాయి లేని నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మొన్నదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అంచెడుగా ఆలోచిస్తున్నారు. అట్లాంటి అవినాష్ అంచెడు ఏం చేస్తాడు? తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని 2014 నుంచి 19 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతను పెద్ద ఓసరు వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. టీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. నలుగురు మందిని కూడా తీసుకెళ్లలేని వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తాడు. నా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడరా? నువ్వు ఆలోచించుకో. నువ్వు నలుగురిని తీసుకెళ్ళావు, నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నిన్ను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలో కొత్త ఇంకేం ఇబ్బంది పడతారు? అసలే మన వరస్ట్ పార్టీ. అసలు దాంట్లో ఇంకో వరస్ట్ తయారయ్యాడంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు. లోకేష్ గడ్డంలో ఉన్న తెల్ల ఎంతకని కూడా